అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ అబ్బాయికి దుర్గమ్మ అంటే అమితమైన భక్తి, ప్రేమ ఉండేవి. ఆ అబ్బాయి ప్రతిరోజు ఒక పువ్వును తీసుకొని వచ్చి అమ్మకి ఎంతో భక్తితో సమర్పిస్తూ ఉండేవాడు. అది గమనించిన తన తోటి పిల్లలందరూ ఆ అబ్బాయిని, నువ్వేమైనా అమ్మకు ఖరీదైన వస్తువులు, బట్టలు లేకపోతే మిఠాయిలు లాంటివి సమర్పిస్తున్నావా? నువ్వు ఇచ్చే ఒక చిన్న పువ్వుని దుర్గమ్మ ఎందుకు స్వీకరిస్తుంది అని చెప్పి ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉండేవారు. అయినా కూడా ఆ అబ్బాయి పట్టించుకోకుండా ప్రతిరోజు దుర్గమ్మకి పువ్వుని సమర్పిస్తూ, అమ్మ, నీకు నేను ఏమీ ఇవ్వలేను, కానీ నా హృదయంలో మొత్తం నువ్వే నిండి ఉన్నావు అని ఎంతో భక్తితో ఆ పువ్వుని సమర్పిస్తూ ఉండేవాడు. ఇది అంతా విన్న దుర్గమ్మ ఒకరోజు ఆ అబ్బాయికి ప్రత్యక్షమై ఆ అబ్బాయి ఇచ్చిన పువ్వుని స్వీకరిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమనగా, అమ్మ చూసేది మనలోని నిజమైన భక్తిని, ప్రేమని మాత్రమే, అంతేకాని మనం సమర్పించే వస్తువుల యొక్క ఖరీదును కాదు. ఆ దుర్గమ్మ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.